వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆది మానవుల గురించి మనం పుస్తకాల్లో చదవడం వినడమే తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు. అలాంటి ఆనవాళ్లు ఇప్పుడు బయటపడితే, వాళ్ళ సంచారానికి సజీవ సాక్ష్యాలు కనిపిస్తే వినటానికే కొంచెం విడ్డూరంగా ఉంది కదా. కానీ ఇది నిజమే, వాళ్ళ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 74,000 ఏళ్ల కిందట ఆదిమానవుడు భారతదేశంలో సంచరించాడని చెప్పడానికి నంద్యాల జిల్లా జ్వాలాపురం సజీవ సాక్ష్యం కాబోతుంది. బనగానపల్లె నియోజకవర్గం పరిధిలోని జ్వాలాపురం గ్రామంలో బయటపడ్డ ఆదిమానవుడు ఆనవాళ్లు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అక్కడ దొరికే తెల్లటి బూడిద మనిషి మొదటి ఆవాసానికి సంబంధించిన సరికొత్త పరిశోధనకు సాక్షాత్కారం కాబోతుంది. ఆది మానవుని ఆనవాళ్లు నంద్యాల జిల్లాలో కనిపిస్తున్నాయా? ఏదైతే బనగానపల్లి నియోజకవర్గం జ్వాలాపురం గ్రామ సమీపంలో ఈ ఆది మానవును ఆవాసం చేసినట్లు శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. అంటే ఆది మానవుల యొక్క ఆనవాళ్ళు కావచ్చు, ఆవాసం కావచ్చు, ప్రపంచ చరిత్రలో మనం వెతికినట్లయితే సౌత్ ఆఫ్రికా ఖండం గుర్తొస్తుంది. అయితే ఇటీవల రీసెంట్గా జరుగుతున్న గత 2 దశాబ్దాలుగా చేస్తున్న పరిశోధనల మూలంగా జ్వాలాపురం గ్రామ సమీపంలో ఆది మానవులు ఆవాసం చేశారని మనకు ఇప్పుడే బయటపడుతుంది. అంటే అప్పట్లో వాళ్ళు వాడిన ఆయుధాలు కావచ్చు, పాత్రలు కావచ్చు, లేదా వాళ్ళ పుర్రె అవశేషాలు లాంటివి శాస్త్రజ్ఞులు సేకరించి కర్ణాటక మ్యూజియంలో ఆ పరిశోధనల గురించి పరీక్షలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 74,000 సంవత్సరాల క్రితం ఏదైతే ఇండోనేషియాలోని సుమిత్ర దీవిలో ఏర్పడిన ఒక లావా ప్రపంచవ్యాప్తంగా కమ్ముకోవడంతో ఆ కమ్మిన తెల్లటి పొగమంచు లాంటి పొర ఈ జ్వాలాపురం వద్ద పడడం వల్ల అప్పట్లో ఆది మానవులు అక్కడ కొంతమంది చనిపోగా కొంతమంది ప్రమాదం నుంచి తప్పించుకొని కొండ గుహలో తలదాచుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆది మానవుల యొక్క చరిత్ర ఏంటి, అక్కడ జరిగిన పరిణామం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్లో మనిషి ఎప్పుడు అడుగుపెట్టాడు? ఖండాలు దాటిన మనిషి మజిలీకి సజీవ సాక్ష్యాలు ఎక్కడున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు నంద్యాల జిల్లా జ్వాలాపురంలో దొరికే బూడిద ఆధారం అవనుంది. ఆది మానవుడు సంచరించిన జాడ, ఉపయోగించిన పనిముట్లు, అక్కడ లభ్యమయ్యే బూడిద మూటల్లో సంక్షిప్తంగా ఉందనేది భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. ఆ చారిత్రక ఆనవాళ్లపై అవగాహన లేని పరిసర ప్రాంతాల జనం ఆ బూడిదను కారు చౌకగా టన్ను 1,000 రూపాయల చొప్పున అమ్మేసుకుంటున్నారు. అసలు ఆ బూడిద ఏంటి? అందులో ఆది మానవుడి అవశేషాలు ఏంటి? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలపై బీఆర్కే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఈ భూమి మీద తొలి మానవుడికి సంబంధించిన ఆనవాళ్లు బూడిద రూపంలో ఉన్నాయా? ఆది మానవుడి చరిత్రకు సాక్ష్యం ఆధారాలు బూడిద మూటలో భద్రంగా ఉండడం ఏంటి? చారిత్రక నేపథ్యం ఉన్న ఆ బూడిద ఏంటో తెలియక టన్ను 1,000 లెక్కన అమ్మడం ఏంటి? ఇవన్నీ ఆశ్చర్యంగా అనిపించినా అంతా కూడా నిజమే అంటున్నారు భూగర్భ శాస్త్రజ్ఞులు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం జ్వాలాపురం గ్రామంలో ఆశ్చర్యం కలిగించే ఎన్నో అంశాలు మనకు కనిపిస్తాయి. ఆ ఊరిలో చాలా అరుదుగా దొరికే తెల్లటి బూడిద దొరుకుతుంది. 74,000 ఏళ్ల సంవత్సరాల కిందట జ్వాలాపురం పరిసరాల ఎర్రమల కొండ ప్రాంతంలో ఆదిమానవుడు ఆవాసం ఉన్నట్లు ఈ బూడిదలోని అవశేషాలు పరిశీలిస్తే బయటపడింది. భూమి రెండవ పొరలో తెల్లటి బూడిద ఉంటుంది. ఈ బూడిద ఏమిటో కూడా తెలియని జనం టన్ను బూడిద 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అయితే ఆ బూడిద భూమి పొరల్లోకి ఎలా వచ్చిందనేది అందరినీ ఆలోచింపజేస్తుంది. భూగర్భ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 74,000 ఏళ్ల క్రితం ప్రస్తుత ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం బద్దలైంది. ఆ పేలుడు ప్రభావంతో వెదజల్లిన లావా దాదాపు దశాబ్ద కాలం పాటు ఈ భూమిపై ఒక పొరగా కనబడింది. ఆ అగ్నిపర్వతం వెదజల్లిన లావా తెల్లటి బూడిదగా భూమండలం అంతటా ఒక పొరలా వ్యాప్తి చెంది భూమి మీద సూర్యకాంతి పడకుండా కమ్మేసింది. ఇలా సంవత్సరాల తరబడి భూమిపైకి కాంతి ప్రసారం లేక మంచుయుగం లాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ దెబ్బకు మానవ జాతి దాదాపు అంతరించిపోయింది. అతి కొద్ది శాతం మానవులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారు. అలా బయటపడ్డ వారి ఆనవాళ్లు ఇప్పుడు మనకు జ్వాలాపురంలో దొరికే బూడిదలో నిక్షిప్తపై ఉన్నట్లు తెలుస్తుంది. అలా ఆ లావా బూడిద రూపంలో ప్రపంచ వ్యాప్తంగా కప్పబడింది. అలా కప్పబడిన లావా బూడిదనే నంద్యాల జిల్లా జ్వాలాపురంలో కూడా ఉన్నట్లు ఆర్కియాలజీ భూగర్భ శాస్త్రజ్ఞుల పరిశోధనలో వెలుగు చూసింది. జ్వాలాపురంలో ఆ లావా బూడిదను గమనించిన రవి కొరిసెట్టార్ అనే శాస్త్రవేత్త 20 ఏళ్ల క్రితమే అక్కడ తవ్వకాలు చేపట్టి పరిశోధన మొదలుపెట్టారు. భూమి రెండవ పొరలో ఉండే ఈ తెల్లటి బూడిదపై పైభాగం కింద భాగంలో ఆదిమానవుడి అవశేషాలు, అతను వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లను గుర్తించి ఆశ్చర్యపోయారు. అరవై వేల ఏళ్ల కిందట మనిషి ఆఫ్రికా నుంచి భారత్ వచ్చాడనేది ఆదిమానవుడి చారిత్రక నేపథ్యం. జ్వాలాపురం బూడిద ఘటనతో ఈ లెక్క తప్పింది. శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు మనిషి జాడ 60,000 ఏళ్ల కిందట కాదు, 74,000 ఏళ్ల కిందటే మానవుడు భూమి మీద సంచరించాడు అనడానికి జ్వాలాపురం ఆర్కియాలజీ సైట్ ఒక రకంగా భారతదేశ రాతియుగ చరిత్ర దిశనే మార్చేసింది. రవి కొరిసెటార్తో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన మైకెల్ పెట్రాగ్లియా సహా ఇతర శాస్త్రవేత్తలు ఈ బూడిదపై నేటికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఆది మానవుల అవశేషాలు నంద్యాల జిల్లా జ్వాలాపురంలో కనిపిస్తున్నాయా? ఏదైతే ఇక్కడ తెల్ల రంగులో దొరికే బూడిద రూపంలో ఈ అవశేషాలు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఎక్కడో ఇండోనేషియా సుమిత్ర అనే దీవుల్లో ఒక లావా అక్కడ గాలిలా లేదా బూడిదలా వ్యాపించి భారతదేశంలోని నంద్యాల జిల్లాలో ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు గత 2002 నుంచి అంటే ఆది మానవులు ఆవాసం ఉన్న పరిస్థితులను బట్టి ఒక అవశేషాలు ఈ బూడిదలో దొరుకుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా సేకరించిన శాస్త్రవేత్తలు అంటే పరీక్షల నిమిత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని భద్రపరిచి పరిశోధనలు కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే స్థానికంగా ఇక్కడున్న ఫీల్డ్లో మనం గమనించినట్లయితే ఈ తెల్లటి బూడిద అంటే భూమిలో లేయర్లుగా దొరికే అంటే ఈ 3వ లేయర్ ఏదైతే ఫస్ట్ పొరలో మట్టి వస్తుంది, తర్వాత 2వ పొరలో ఇట్లాంటి తెల్లటి బూడిద దొరుకుతూ ఉంది. అంటే ఇక్కడ ఈ భూమికి ఉండే ఒక విశేషమని చెప్పుకోవచ్చు. ఇది అంటే ఏదైతే లావా అగ్నిపర్వతం పేలి ఏదైతే లావాగా ఉద్భవించిందో అంటే భారతదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామక్రమం జరిగినప్పుడు అనేక చోట్ల అంటే మనిషి మనుగడకే ముప్పు వాటిల్లింది. అలాంటి సమయంలో ఇట్లాంటి లావా నుంచి అంటే అందరూ మనిషి మనుగడ ముప్పుకి ప్రమాదానికి గురి కాలేదు, కానీ కొన్ని చోట్ల మనిషి కూడా బతికి బట్ట కట్టినాడు. అట్లా కట్టిన వాటిలోనే ఇప్పుడు ఈ ప్రపంచ మానవాళి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ జరిగిన ఏదైతే నంద్యాల జిల్లా అంటే యాగంటి సమీపంలో జ్వాలాపురం వద్ద
ఈ బూడిద దొరుకుతున్న పరిస్థితులు మనం గమనించినట్లయితే ఇది కొంత డిటర్జెంట్ బిళ్ళలు కావచ్చు, లేదా ఏదైతే పాత్రలు తోముకొని లేదా ఇతరత్ర వస్తువులు శుభ్రం చేసుకునేందుకు ఈ బూడిద బాగా ఉపయోగపడుతుంది. అంటే రైతులకు అంటే దీని యొక్క చారిత్రక నేపథ్యం తెలియక, అంటే ఈ బూడిద ఏంటి, లేదా ఈ పరిణామ క్రమం ఏంటి, ఈ ఆది మానవుల అవశేషాలు ఏంటి, ఇవన్నీ తెలియక టన్నుకు 1000 అట్లా అమ్ముకొని, అంటే ఏదో భూమిలో దొరుకుతుంది కదా అమ్మేద్దాం ఎంతో కొంత వస్తుందనే చూశారు. కానీ కాకపోతే శాస్త్రవేత్తలు ఏదైతే రవి కొరిశెట్టియార్ కావచ్చు, ఇతర కర్ణాటకకు చెందిన శాస్త్రవేత్తలు అంటే ఇక్కడికి పరిశోధనకు వచ్చినప్పుడు లేదా ఇది చూసినప్పుడు అంటే దీనిలో ఏదో విశేషం ఉందని వాళ్ళు పరిశోధన చేయడం వల్ల ఇండోనేషియా సుమిత్రలో ఏదైతే దీవిలో జరిగిన అగ్నిపర్వతం పేలి లావా పేలడం వల్ల అప్పుడు పెద్ద పొగమంచలా కప్పిన నేపథ్యంలో అంటే ఈ బూడిద సూర్యరశ్మి ఏదైతే సూర్యరశ్మి నేల మీద పడకోకుండా ఏదైతే సూర్యరశ్మిని ఈ బూడిద అడ్డగిస్తుందో అలాంటి క్రమంలో ఇదంతా కూడా ఈ బూడిద ఇక్కడ దొరుకుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే స్థానికులు కూడా కొందరు ఉన్నారు ఇక్కడ. అంటే ఏదైతే ఈ బూడిద పరిణామ క్రమం ఏమి ఇక్కడ 20 ఏళ్ళుగా ఇది దొరుకుతూ ఉంది. మరి దీని గురించి అంటే వాళ్ళకి తెలిసిందేమే లేదా శాస్త్రవేత్తలు వాళ్ళకి చెప్పినదేమే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ ఆది మానవుని అవశేషాలు అంటే ఇక్కడ ఈ భూమిలో దొరికాయని చెప్తా ఉన్నారు. అంటే ఈ అవశేషాలు దొరికితే వాళ్ళు తీసుకెళ్లారు. అంటే ఇంతకుముందు ఆది మానవులు ఇక్కడ జీవించారని చెప్తా ఉన్నారా శాస్త్రవేత్తలు, లేకపోతే ఏం జరిగిందని చెప్తా ఉన్నారు? మీకు తెలిసిన విషయమే. ఇక్కడ ఆది మానవులు నివసించారని వచ్చేసి కర్ణాటక యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాడు కంబైన్డ్గా చేశారు సార్ వర్క్ 2003లో చేసి. పర్మిషన్ లేదు వాళ్ళకి, అప్పుడులో పర్మిషన్ ఇవ్వక వాళ్ళు మామూలుగా సొంత ఖర్చులతో చేస్తే ఈ ఆనవాళ్ళు దొరికేసరికి మళ్ళీ ప్రభుత్వాలకు ప్రపోజ్ చేస్తే వాళ్ళు 2007 డిసెంబర్లో ప్రపోజల్ ఇచ్చారు. మీరు వర్క్ చేయండి, రీసెర్చ్ మొత్తం చేయండి, ఏమేమి ఉన్నాయో అన్నీ చేయండి అని చేస్తే 2008లో వచ్చేసి రీసెర్చ్ చేశారు సార్. 2 months, జనవరి ఫిబ్రవరి 2 months చేసేసారు. తర్వాత 2008లోనే మళ్ళీ డిసెంబర్ నవంబర్లో వచ్చేసి మళ్ళీ 200 మీటర్స్కి ఒకసారి ఏముంది ఏం కథ అని రీసెర్చ్ చేయండి అన్నారు. రీసెర్చ్ చేశాం సార్. అప్పుడు కూడా ఇక్కడ ఏముంది ఇక్కడ అని అవన్నీ వాళ్ళు మనకైతే ఏం తీసుకోబడి రానివ్వరు సార్. మామూలుగా ఎవరైనా ఒకటే వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి ఏదైనా దొరికినది అవశేషాలు కానీ ఆదిమానవ అవశేషాలు కానీ వాళ్ళు వాడిన ఆయుధాలు కానీ అన్నీ తీసుకుపోయి కర్ణాటక యూనివర్సిటీ వాళ్ళు బళ్ళారిలో యూనివర్సిటీ మ్యూజియం తయారు చేశారు సార్. ఆ మ్యూజియంలో ఉన్నాయి సార్ అవన్నీ. ఇప్పుడు చెప్పండి, ఏదైతే అంటే శాస్త్రవేత్తలు ఇక్కడ వచ్చి అవశేషాలు కానీ ఆయుధాలు కానీ తీసుకెళ్తా ఉన్నారు, అంటే ఎప్పుడు మనుషులు ఉన్నట్లు వాళ్ళకి తెలిసిందే, లేదా ఈ వాతావరణం లేదా ఈ బూడిద ఎట్లా ఏర్పడిందని అంటే శాస్త్రవేత్తలను బట్టి మీకు తెలిసిన అంశం? సుమారు 77,000 సంవత్సరాల క్రితం ఇండోనేషియా టోబా అగ్నిపర్వతం అతిపెద్ద అగ్నిపర్వతం అని మన అంచనా. అందులో ఆ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు దానికి సంబంధించిన ఒక యాష్ లేయర్ వచ్చేసి ఈ ప్రాంతంలో పడిందని, ఒక 50 ఎకరాల ప్రాంతంలో పడిందని ఒక అవగాహన ఉంది. అప్పుడు దానికి కన్నా ముందే ఇక్కడ మానవులు నివసించారు, ఆది మానవులు నివసించారు అనే దానికి కూడా ఆ లేయర్ కింద కూడా కొన్ని అవశేషాలు వాళ్ళ పనిముట్లు దొరికాయి. తర్వాత ఆ ఆ అగ్నిపర్వతం బదులైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో కేవలం 3,000 మంది మాత్రమే బతికి ఉన్నారని చెప్పేసి ఒక అంచనా ఉంది. ఆ 3,000 మంది కూడా అక్కడక్కడ నివసించారు. అందులో ఆ 3,000 మందిలో ఒక తెగకు సంబంధించిన ఆది మానవులు ఇక్కడ జోలాపురం అనే గ్రామం వద్ద నివసించారని చెప్పేసి ఒక అంచనా ఉంది. దానికి సంబంధించిన అవశేషాలు కూడా వాళ్ళకు లభ్యమయ్యాయి ఆర్కియాలజిస్టులకు. దీనికి సంబంధించిన కొన్ని అక్కడ రాక్ దగ్గర వచ్చేసి వాళ్ళకు బొమ్మలు గీశారు ఆదిమానవులు, ఇక్కడ నివసించే ఆధారాలు ఉన్నాయి సార్. ఏదైతే ఇండోనేషియా సుమిత్ర దీవిలో టోబో అనే ఒక అగ్నిపర్వతం పేలడంతో అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ లావా విరజిమ్మడంతో అట్లాంటి వాతావరణము అంటే నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని జ్వాలాపురం వద్ద పడడం జరిగింది. అప్పుడు ఆ ప్రమాదంలో ఏదైతే మనుషులు ఈ అగ్నిలావా ప్రమాదానికి గురై చనిపోయిన వాళ్ళ యొక్క అవశేషాలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. సో వాళ్ళంతా కూడా ఆది మానవులు ఇక్కడ వాసం ఉన్నట్లు, అంటే వాళ్ళు వాడిన పాత్రలు కావచ్చు, వాళ్ళు వాడిన ఆయుధాలు కావచ్చు, లేదా వాళ్ళ మనుషుల యొక్క అవశేషాలు కావచ్చు, దాన్ని బట్టి శాస్త్రవేత్తలు అయితే ఇక్కడ పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ క్రమంగా కొన్ని ఆదిమానవులు ఉన్నట్లు చాటే కొన్ని ప్రతిమలు కావచ్చు, కొన్ని అంటే రాసిన రాతి బండలు కావచ్చు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఈ శాస్త్రవేత్తలు అంటే చివరిగా ఏం తేలుస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఆదిమానవులు ఉన్నారు, ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఈ ఆదిమానవులు ఇక్కడ వాసం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఎక్కడో ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం లావ చిమ్మితే ఇక్కడ పొగమంచు మాదిరి ఇటు కప్పుకొని అంటే సూర్యరశ్మి భూమి మీద పడుకోకుండా లేక ఇక్కడ ఉన్న వాసం చేస్తున్న ఆది మానవులంతా అప్పుడు సమాధైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ అవశేషాలు ఇప్పుడు బయటపడడం వల్ల ఆ దిశగా ఏదైతే ఆర్కియాలజీ వాళ్ళు కావచ్చు, లేదా భూగర్భ శాస్త్రజ్ఞులు కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే సుదీర్ఘమైన ఒక శాస్త్ర పరిశోధన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే ముందు మరింత దీని గురించి సమాచారం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ బాబీతో బస్రాజ్, BRK న్యూస్.
జ్వాలాపురం బూడిద ఆధారంగా భారత చరిత్రకు 2 ప్రధాన అంశాలకు స్పష్టత వచ్చిందని శాస్త్రవేత్త రవి కోర్సెట్టర్ చెబుతున్నారు. మొదటగా పాలిలిథిక్ ఆవాసాలకు సంబంధించి భారత్లో సరైన క్రమం లేని స్థితిలో ఈ బూడిద మూలంగా 74,000 సంవత్సరాలకు ముందు ఆ తర్వాత అనే మార్కును అందించిందంటున్నారు. ఇక రెండోదిగా భారత్కు 60,000 ఏళ్లు కిందటే కాదు 74,000 ఏళ్ల క్రితమే మనుషులు వచ్చి ఉన్నారనే అంశం వెలుగు చూసింది. యంగెస్ట్ టోబా పేలుడు మొత్తం మానవ జాతిని తుడిచివేయలేదు. ఆ పేలుడుకు ముందు తర్వాత కూడా మిడిల్ పాలిలిథిక్ యుగం కొనసాగిందనే అంశం కూడా స్పష్టమైందన్నారు. ఆఫ్రికాలో దొరికిన ఆది మానవుల పనిముట్లకు జ్వాలాపురంలో దొరికిన ఆది మానవుల పనిముట్లకు చాలా దగ్గరి పోలికలున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి మనుషులు 90,000 ఏళ్ల కిందట కూడా ఇక్కడకు వచ్చి ఉండొచ్చనే శాస్త్రవేత్తల అంచనాకు బలం చేకూరినట్లు అయింది. దీంతో మైక్రోలిథిక్ పీరియడ్ పనిముట్ల వల్లే మనిషి ఆఫ్రికా నుంచి బయటకు వచ్చాడన్న సిద్ధాంతం కూడా తప్పు కావచ్చు అని రవి కోర్సెట్టర్ అంటున్నారు. మొత్తంగా ఆధునిక మానవుడి గమనాన్ని భారత్లో పూర్వ రాతియుగ చరిత్రను తిరగరాసే అద్భుతమైన సాక్ష్యంగా నిలిచింది జ్వాలాపురం. ఆ బూడిద వెనుక ఉన్న వేలాది ఏళ్ల నాటి మనిషి చరిత్ర కేవలం టన్ను 1,000 రూపాయలకు అమ్ముడుపోతున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుందంటున్నారు. దాదాపు 90% పైగా తవ్వేసి అమ్ముకోవడంతో ఇప్పుడు అక్కడ ఆది మానవుడి ఆనవాళ్లు దాదాపుగా కనుమరుగాయంటున్నారు. ఎంతో సున్నితంగా మనుషులతో తవ్వించాల్సిన పురాతత్వ ప్రదేశాన్ని బుల్డోజర్లతో తవ్వి ఆ బూడిద నుండి ఆనాటి చెట్ల అవశేషాలు, మనుషులు వాడిన ఆయుధాలను జల్లెడతో వేరు చేశారు. మెత్తని బూడిదను మూటల్లో కట్టి అమ్మేస్తున్నారు. డిటర్జెంట్ పౌడర్, చాకలి సోడాకు, గిన్నెలు తోమే పౌడర్లలో ఈ బూడిద వాడతారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఏ సంస్థ వారు దీన్ని కొంటున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారనేది మాత్రం ధృవీకరణ కాలేదు.
కర్నూలు జిల్లాలోని బెల్లసర్గం గుహలు జీవ పరిణామ సిద్ధాంతానికి సంబంధించి చాలా కీలకమైనవిగా చెబుతారు. భారతీయ పురాచరిత్ర పితామహునిగా చెప్పే రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ మొదటిసారి ఈ గుహల గురించి రాశారు. తిరిగి మళ్ళీ ఆ గుహల్లో మనిషి జాడ కనుగొనడం కోసం ఆర్కియాలజిస్ట్ రవి కొరిసెట్టర్ బృందం వెతుకుతున్న క్రమంలో జ్వాలాపురం బూడిద గురించి తెలిసింది. 2004-05 కాలం నుంచి 2 ఏళ్ల పాటు జ్వాలాపురంలో తవ్వకాలు జరిపారు రవి కొరిసెట్టర్. సర్వే ఆఫ్ ఇండియా టోపోగ్రఫీ షీట్లలో జ్వాలాపురం అనే పేరు తనకు ఆసక్తి కలిగించడంతో ఆ ఊరు గురించి ఆరా తీశారు. దూరం నుండి గాల్లో ఎగిరే ధూళిగా కనిపించినా దగ్గరకు వెళ్ళి అక్కడ తవ్వుతున్న ప్రదేశాన్ని చూసినప్పుడు మాత్రం అది అగ్నిపర్వతపు బూడిద అని నిర్ధారణకు వచ్చారు. ఈ తవ్వకాల్లో ఒక మిడిల్ పాలీలిథిక్ రాయి, ఎర్లీ పాలీలిథిక్ రాయి దొరికాయి. ఇక జురేరు నది ఒడ్డున మైక్రోలిథిక్ వస్తువులు దొరికాయని చెప్పారు. అంతేగాక యాగంటి పెయింటెడ్ రాక్ షెల్టర్ల దగ్గరలో నేలపై మైక్రోలిథిక్ పరికరాలు కనిపించాయి. ఇలా మొత్తం మీద ఆ చుట్టుపక్కల దాదాపు 2000 ఎకరాల పరిధిలో పాలీలిథిక్ నుంచి మెగాలిథిక్ వరకు చాలా మానవ ఆవాసానికి సంబంధించిన సాక్ష్యాలు దొరికాయి. అవి తూర్పు ఆఫ్రికాతో సమానమైన సాక్ష్యాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జ్వాలాపురం గ్రామ పరిసర ప్రాంతాలు పరిశీలించాము. ఈ తెల్లటి బూడిద ఏంటి అంటే దీని యొక్క ఆవశ్యకత ఏంటి, లేదా ఇది ఎట్లా ఉద్భవించింది అనేది స్థానికుల ద్వారా కొంత సమాచారం తెలుసుకోవడం జరిగింది. అయితే శాస్త్రజ్ఞులు కూడా ఏదైతే 74 ఏళ్ల క్రితం జరిగిన ఒక విస్ఫోటనం ఇండోనేషియా సుమిత్ర అనే దీవిలో టోబా అనే విస్ఫోటనం ద్వారా అక్కడ లావా ఉద్భవించి ఆ లావా వల్ల అంటే ప్రపంచమంతా ఒక పొర లాంటి బూడిద కప్పబడిన నేపథ్యంలో జ్వాలాపురం వద్ద కొన్ని 100 ఎకరాల్లో ఈ తెల్లటి బూడిద లభిస్తుందని చెప్తా ఉన్నారు. అంటే అప్పట్లో ఇక్కడ ఆది మానవులు జీవించేవాళ్ళు అనడానికి సాక్ష్యాధారాలు కూడా దొరుకుతున్నాయి. శాస్త్రజ్ఞులు ఇటీవల వాటిని తవ్వి తీసుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇలా లావా ఉపద్రవం నుంచి అప్పుడు తప్పించుకున్న పరిస్థితుల్లో ఇక్కడున్న ఆది మానవులు కొండ గుహల్లో తలదాచుకొని ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు కూడా ఆ కొండ గుహల్లో రాతికి చెక్కిన కొన్ని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏదైతే శాస్త్రజ్ఞులు ఇవన్నీ కూడా క్రోడీకరించి పరిశోధించి వీటిని అన్నీ అంటే ఈ రెండవ పొరలో లేదా ఈ భూమి లోపల దొరికే అవశేషాలు కావచ్చు, ఆది మానవులవి, అదేవిధంగా ఆయుధాలు కావచ్చు, వాడిన పాత్రలు కావచ్చు సేకరించి అంటే రాతి యుగం లాంటి ఆది మానవుడు లేదా ఆఫ్రికాలో పుట్టిన ఆది మానవుడు ఎవరు మొదట అనే దాంట్లో ఖచ్చితంగా అయితే ఈ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని జ్వాలాపురంలోనే ఆది మానవులు కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఈ పరిశోధనలో ఒకవేళ సఫలిస్తే ఇక్కడ ఆది మానవుని కంటే ముందు ఇక్కడ ఏదైతే ఈ విస్ఫోటనం జరిగి ఇక్కడ ఆది మానవులు ఆవాసం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనివల్ల చరిత్ర తిరగరాసిపడే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి శాస్త్రజ్ఞుల యొక్క ఫలితాలను బట్టి లేదా వాళ్ళ దర్యాప్తును బట్టి మనం భవిష్యత్తులో ఏమనేది చూడబోతున్నాం. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్ బేర్.